నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్. సో, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఆల్రెడీ సీరీస్ చేసుకుంటూ వస్తున్నాం కదండీ. జ్యోతిర్లింగాల సీరీస్ చేసుకుంటున్నాం కదా! సో, ఆ సీరీస్‌లో భాగంగా మనం తెలుసుకోబోయేది వచ్చేసి మనకి ఉజ్జయిని, మహాకాల్ అలాగే ఓంకారేశ్వర దేవాలయం అన్నమాట. ఇది మనకి ఇప్పుడు ఉజ్జయిని పిలుస్తున్నాం కానీ ఇదివరకు దీన్ని అవంతిక అని పిలుస్తుండేవారండి. అవంతిక అంటే మనకి అందరికి ఒకటి గుర్తొస్తుంది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, సప్తేతి, మోక్షదాయిక అంటే సప్త మోక్షపురిలో మనకి అవంతిక అన్నమాట. అది ఇప్పుడు మనకి ఉజ్జయిని మహానగరం అని చెప్తూ ఉంటారు. ఈ ఉజ్జయిని మహానగరం ఎప్పుడు ఏర్పడిందంటే మనకి చాలా పురాతనమైన ప్లేస్ అన్నమాట. ఉజ్జయిని అనే ప్రాంతం అనేది మనకి ఇది విక్రమాదిత్య కన్నా ముందే ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారండి. ఫస్ట్ కింగ్ విక్రమాదిత్య కదా! సో, ఆయన కన్నా ముందే మనకి ఈ ప్రాంతం ఉందని చెప్తారు. ఆయన్నే ఈ యొక్క ఉజ్జయిని అని చెప్పేసి మార్చడం జరిగిందన్నమాట. ఈ ప్రాంతాన్ని అవంతిక అనేది ఉజ్జయిని కింద మార్చడం జరిగిందన్నమాట అండి. ఇక్కడ స్వామి వచ్చేసి మనకి మహాకాళేశ్వరుడు అలాగే అమ్మవారు వచ్చేసి మనకి మహాకాళి స్వరూపం అన్నమాట. అంటే మహాకాళిని మనందరూ చాలా ఉగ్రంగా ఊహించుకుంటాం. కానీ అక్కడ అమ్మవారు మనకి చాలా సౌమ్యమూర్తిగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి గడకాళి ఆలయం కూడా ఉందన్నమాట అండి. గడకాళి ఆలయం మనకి సేమ్ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ కొంచెం ఇవతల మనకి ఈ గడకాళి టెంపుల్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి స్వామివారికి హారతులు, అభిషేకాలతో పాటు భస్మ హారతి చాలా ప్రత్యేకం అన్నమాట. అంటే భస్మ హారతి అంటే మనకి అప్పుడే స్పెషల్‌గా కాలిన బూడిద ఉంటుంది కదా! శ్మశానం నుంచి బూడిద తీసుకొచ్చి భస్మాభిషేకం చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు జరగట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది యాక్చువల్‌గా ఇప్పుడేంటి మనకి పిడకలు కాల్చి ఆ భస్మాన్ని ఒక క్లాత్‌లో పోసి దాంతో అభిషేకం చేస్తారని చెప్పేసి అంటూ ఉంటారండి. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ భస్మహారతిలో స్వామివారికి ఎంత ఉగ్రంగా కనిపిస్తూ ఉంటారన్నమాట. డప్పుల సభ్యుల మధ్యలో ఆ సభ్యుల మధ్యలో స్వామివారు చాలా అద్భుతంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇది మనకి ఆడవాళ్ళకి ప్రవేశం నిషేధం అని చెప్తూ ఉంటారు. అండ్ మగవాళ్ళైతే అందరూ వెళ్ళొచ్చు. ఆడవాళ్ళు వెళ్ళినా కూడా కొంగు మూడేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలన్నమాట ఈ భస్మహారతి జరిగే సందర్భంలో. అలాగే ఇక్కడ దీని యొక్క పురాతనమైన స్టోరీ ఏంటంటే మనకి ఇక్కడ ఒక బ్రాహ్మణుడు మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఉండేవాడన్నమాట. అంటే ఆ శివలింగానికి పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఊరిని పాలించే ఒక రాజుగారు కూడా అంటే ఆ ఊర్లో అందరూ కూడా ఉజ్జయిని మహానగరంలో వరకు ఉండేవారు కదా! వాళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రాహ్మణుడిని అందరూ గౌరవిస్తూ ఉండేవారన్నమాట. అండ్ ఆ ఊరికి ఒక రాక్షసుడు మొత్తం పట్టి పీడిస్తుండేవాడన్నమాట అండి. ఆ రాక్షసుడిని ఈ స్వామి ఎవరైతే ఈ బ్రాహ్మణుడు శివలింగం చేసుకొని పూజించుకొని వస్తున్నారో ఆ శివలింగం నుంచి ఒక పెద్ద జ్యోతి కాంతి బయటపడి ఆ రాక్షసుడిని చంపడం జరిగిందన్నమాట. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అతనికి నలుగురు కుమారులందరూ కూడా ఆ పరమేశ్వరుడిని కోరుకున్నారు. ఎందుకంటే స్వామి ఇక్కడ నువ్వు జ్ఞాన స్వరూపంగా వెలువు, ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంగా వెళ్ళు నువ్వు అని చెప్పేసి కోరుకుంటే అక్కడ స్వామివారు మనకి మహాకాళి స్వరూపంలో వెలిసారనమాట అండి. స్వామి చాలా ఉగ్రంగా బయటకొచ్చారు. సో, ఆ ఉగ్ర స్వరూపాన్ని మనకి మహాకాళేశ్వరుడుగా ఇక్కడ వెలిసారని చెప్పేసి ఇది పురాణ కథనం అన్నమాట. దీని గురించి ఉజ్జయిని మహానగరం గురించి పురాణ కథనం ఇదనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ యొక్క దేవాలయం చుట్టుపక్కల 4 తలుపులు ఉంటాయన్నమాట అండి. ఆ 4 తలుపులకు మధ్య 4 శివలింగాలు, అలాగే 4 నందులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అలాగే మనకి మహారాజమండ్రిలో కూడా ఒక దేవాలయం ఉందండి. మహాకాళేశ్వర దేవాలయం ఉంది. సేమ్ అక్కడ ఉజ్జయిని ఎలా ఉంటుందో ఇక్కడ స్వామి మనకి అలాగే దర్శనమిస్తారనమాట. సో, ఎవరైనా రాజమండ్రి వస్తే ఖచ్చితంగా ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి సాక్షి గోపాల్ మందిరం ఉంటుందంట. సాక్షి గోపాల్ మందిరం అలాగే ఇక్కడ సుధాముడు అలాగే కృష్ణుడు కూడా ఇద్దరు చదువుకున్న ప్లేస్ ఇవన్నీ కూడా మనకి ఈ ఉజ్జయిని మహానగరంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఇక్కడ మనకి ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరం మనకి మొత్తం 3 అంతస్తులో ఉంటుందండి. ఉజ్జయినిలో కింద ఫస్ట్ మనకి మహాకాళేశ్వరుడు ఉంటే పైన మనకి ఓంకారేశ్వర్ అలాగే నాగచంద్రశేఖర స్వామి ఇలా మొత్తం వీళ్ళు ముగ్గురు కూడా మనకి 3 అంతస్తులో కనిపిస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ స్వామివారికి చేసే హారతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుందండి. స్వామివారికి అలాగే ఇంకా అమ్మవారి గురించి వస్తే మనకి అమ్మవారి మహాకాళి స్వరూపంగా కనిపించకుండా అమ్మవారు సాక్షాత్తు మహాకాళి, మహాలక్ష్మి రూపంలో ముగ్గురు ఉంటారనమాట అండి. సో, అమ్మవారు చాలా ప్రశాంత హృదయంతో చిన్ముద్రతో మనకు దర్శనమిస్తూ ఉంటుందండి. అంటే మొత్తం కంప్లీట్ అమ్మవారి యొక్క ఆకారం కనిపించదు. ఇక్కడ మనకి శంఖ యంత్రం కూడా ఉందని చెప్తూ ఉంటారండి. అందుకే ఇక్కడ స్వామిని దర్శించుంటారు. వాళ్ళకి విజయం ప్రసాదిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారండి. అంటే ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా మనకి విజయం అన్నమాట. అంత గొప్ప స్పెషాలిటీ టెంపుల్ మనకి ఉజ్జయిని మహాకాళి మందిరం. అలాగే ఇక్కడ మనకి శివ సూత్రం చెప్తూ ఉంటారు. శివ సూత్రం అంటే ఏంటంటే మనకి ప్రత్యేక విధానం అన్నమాట. శివ పూజ విధానంలో మనకి ప్రత్యేక విధానం శివ సూత్ర విధానం కూడా జరుగుతూ ఉంటుందండి. అండ్ ఇక్కడ సాందీపని ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ స్వామి దక్షిణామూర్తిగా కొలువై ఉన్నాడు కాబట్టి స్వామికి ముఖాలతో పాటు అలంకరణ చేస్తారనమాట. అంటే జనరల్‌గా మనకి శివాలయాలు చూసుకుంటే అభిషేకం తర్వాత స్వామివారికి కేవలం ఒక భస్మం అలాగే గంధం, కుంకుమ బొట్టుతో అలంకరించేసి ఒక మారేడుదళం పైన పెట్టేసి మనకి హారతి సమర్పిస్తారు. కానీ ఇక్కడ స్వామికి ప్రతిరోజు ఒక అలంకరణతో మనకి దర్శనం చేస్తూ ఉంటారనమాట అండి. అంటే ఇప్పుడు చేస్తున్న అలంకారం మళ్ళీ రిపీట్ చేయారనమాట. అంత అద్భుతంగా మనకి స్వామికి 3 హారతులు జరుగుతాయండి. 3 హారతులకి మనకి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అలంకరణ కూడా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హారతి మనకి భస్మ హారతి అనమాట. ఇక్కడ ఇంకొక విధానం ఏంటంటే మనకి వర్షాకాలంలో మనకి వానలు పడడానికి ఒక ప్రత్యేకంగా హోమం కూడా చేస్తూ ఉంటారనమాట. ఆ హోమం ఫలితం వల్ల అక్కడ ఎప్పుడు కూడా మనకి మహాకాళేశ్వర స్వామి ఉంది. ఉజ్జయినిలో ఎప్పుడు మనకి అక్కడ వర్షాలు పడకుండా ఉండవనమాట. అంత అద్భుతమైన దేవాలయం మనకి
ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి అనమాట. అలాగే ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి కనుక దర్శించుకుంటే మనకి జ్ఞానంతో పాటు మోక్షం కూడా వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ ఇంకొక విశేషం, ఇక్కడ అన్ని విశేషాలే అనమాట అండి. సో ఈ విశేషం ఏంటంటే మనకి ఇక్కడ అమ్మవారు గడకాళి స్వరూపంలో దర్శనమిస్తారన్నమాట. గడకాళి స్వరూపం అంటే కేవలం మనకి అమ్మవారు కాళికాదేవి కంటే మొత్తం ఇక్కడ ఈ కపాలమాల ఇవన్నీ నాలిక బయట పెట్టి స్వరూపం అంతా ఉంటుంది. కాళి స్వరూపం అది మనకి ఉజ్జయిని కొంచెం ఇవతల మనకి గడకాళి స్వరూపంలో దర్శనమిస్తుంది అనమాట అండి. ఇది మనకి ఉజ్జయిని దేవాలయం గురించి అండి. నెక్స్ట్ పోతే మనకి ఇంకొక దేవాలయం వచ్చేసి మనకి ఓంకారేశ్వర్. ఓంకారేశ్వర స్వామి మనకి ఎక్కడ ఉంటారు అంటే మనకి అమరేశ్వర స్వామి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి స్వామి మనకి ఆమలేశ్వర స్వామి అని చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో పేర్లతో స్వామి పిలుచుకుంటూ ఉంటారండి. ఇది మనకి ఎలా అంటే ఇది మనకి ఈ దేవాలయానికి ఉజ్జయిని దేవాలయానికి చాలా దగ్గరే అన్నమాట. సో మనకి వితిన్ ఒక 1-2 అవర్స్ లో మనకి ఇంకొక దేవాలయం అంటే ఇప్పుడు ఓంకారేశ్వర స్వామి దేవాలయం కూడా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఉజ్జయినిలోనే ఉంది. సో ఇప్పుడు ఈ టెంపుల్ లో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టెంపుల్ మనకి నర్మదా నది ఒడ్డున మనకి కనిపిస్తుంటది. నర్మదా నది ఒడ్డున కొండకి ఆనుకొని మనకి దేవాలయం కనిపిస్తుంది. ఇది మనకి వింధ్య పర్వతం మీద దర్శనమిస్తుంది అనమాట ఈ టెంపుల్ మనకి. అసలు ఎందుకు ఈ స్టోరీ బ్యాక్ స్టోరీ ఏంటంటే మనకి ఒకసారి వింధ్య పర్వతం దగ్గరికి నారద మహాముని వచ్చారనమాట. నారద మహాముని వచ్చి నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కానీ నీకన్నా పెద్దది మనకి మేరు పర్వతము. మేరు పర్వతం చాలా అద్భుతంగా పెద్దగా దానికి గోల్డెన్ అంతో బంగారంతో నిండి ఉంటుంది మేరు పర్వతం అని చెప్పేసి చెప్తారు. అప్పుడు వింధ్య పర్వతానికి కోపం వచ్చి చాలా బాధపడుతుందన్నమాట. ఎందుకంటే వింధ్య పర్వతానికి ఒక వరమో చెప్పి శాపము. 2 మనకి అది దానికి ఎలా అంటే అలా అన్నమాట. ఒకసారి అగస్త్య మహాముని వస్తారనమాట. అగస్త్య మహాముని మొత్తం దేశయాత్ర చేస్తున్నప్పుడు వింధ్య పర్వతం చాలా ఎత్తుగా బాగా పైకుంటే ఈయన వెళ్ళలేదన్నమాట. ఇది దక్షిణ భారతదేశం కదా! ఉత్తర భారతదేశం నుంచి వెళ్ళడానికి ఈయనకి ఆస్కారం లేదన్నమాట. అప్పుడు వింధ్య పర్వతాన్ని కొంచెం నువ్వు తల వంచుకు కిందకు ఉండు అని చెప్పేసి చెప్తారు. నేను మళ్ళీ వెళ్ళి వస్తాను. అప్పటి వరకు నువ్వు తల వంచుకొని ఉండు అని చెప్పేసి అగస్త్య మహాముని చెప్తే అగస్త్య మహాముని మాటకి వింధ్య పర్వతం లొంగిపోయి అప్పటికి చిన్నగానే ఉండిపోయిందన్నమాట అండి. లేకపోతే వింధ్య పర్వతం చాలా ఎక్కువ హైట్ పెరిగిపోతూ ఉండేదన్నమాట. సో ఆయన ఒక మాట ప్రకారంగా వింధ్య పర్వతం కిందకుంది. సో ఈ లోపల నారద మహాముని వచ్చేసరికి చాలా బాధపడింది వింధ్య పర్వతం. వెంటనే తపస్సు చేసి పరమేశ్వరుడిని తపస్సు చేస్తే ఆ ఘోర తపస్సు పరమేశ్వరుడు మెచ్చి నీకేం వరం కావాలి కోరుకో అంటే నువ్వు నా కొండ మీద వెళ్ళు అని చెప్తారనమాట. అలా వెలిసిన స్వామి మనకి ఓంకారేశ్వరుడు అని చెప్పేసి అంటూ ఉంటారండి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి నర్మదా నదికి ప్లస్ అలాగే ఇంకోటి కావేరి నది కదండి మనకి కావేరిక నది అనమాట. 2 నదులు మనకి ఇక్కడ సంగమం జరుగుతాయి అనమాట అండి. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేలో నుంచి బోట్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఓంకారేశ్వర స్వామి గుడికి అలాగే ఆమలేశ్వర స్వామి గుడి 2 కూడా మనకి పక్క పక్కనే ఉంటాయండి. అన్ని 2 ఎలా ఉన్నాయో డిఫరెన్స్ ఆఫ్ కల్చర్ ఆర్కిటెక్చర్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా రాబోతున్నాయి అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తీక్. అలాగే ఇంకా మన ఛానల్ కొత్త టెంపుల్స్ కూడా రాబోతున్నాయండి. లైక్ బిగ్ పోల్ అండ్ ఆల్సో అండ్ ఇంకా ద్వారపుడి ఇవన్నీ ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి అనమాట. స్టే ట్యూన్ చేయండి. మీ కార్తీక్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.